హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మనకి మన క్యాస్టింగ్లో ఒక 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయండి. సో దీనికి ఏంటంటే ఆ డైరెక్టర్ ఒకటి నేను సొంతంగా డైరెక్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ మూవీ ఒకటి చేస్తున్నానండి. సో ఇది ఏంటంటే జస్ట్ ఒక 15 to 40 మినిట్స్ ఉంటుంది ఇది. సో ఒక ఇండిపెండెంట్ మూవీ లాగా ఒకటి చేయాలని చెప్పి మేము స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇదేంటంటే టైటిల్ ఇంకా ఫైనల్ చేయలేదు. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే దీంట్లో 18 to 20 ఏజ్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ వాళ్ళ ఆర్టిస్టులు అంటే బాగా హీరో క్వాలిటీ ఉండాలండి, మంచి క్వాలిటీ. హీరోయిన్ కూడా హీరోయిన్ క్వాలిటీ ఉండాలండి. సో ఇట్లా మదర్ క్యారెక్టరు, ఎస్ఐకి ఒక క్యారెక్టరు. సో ఇట్లా మనకి 6 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఏజ్ వాళ్ళు అందరూ కావాలండి ఆర్టిస్టులు మన దాంట్లో. సో నేను డైరెక్షన్ చేయబోతున్నాను. సో ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ అండి. దీంట్లో ఓన్లీ యాక్టింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుందండి. సో అట్లానే నాకు బయట డైరెక్టర్లు కూడా ఒక ఇద్దరు నాకు చెప్పారనమాట, మీ యాక్టింగ్ స్కూల్లో ఎవరైతే నేర్చుకుంటారో వారికి మనం అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది, మంచి టాలెంట్ పర్సన్స్ని గుర్తించి మేము తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. అందుకే మనం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ బ్యాచ్ మన దగ్గర లేదండి. సో అందుకే ఎవరైనా ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల ఏజ్ వాళ్ళు అందరూ కావాల్సి వస్తుంది. సినిమా అంటే అందరూ కావాలండి, ప్రతి ఏజ్ వాళ్ళు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరన్నా మీరు యాక్టింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, మేము పర్ఫెక్ట్గా వెళ్ళాలి అన్న వాళ్ళు మాత్రమే మన దగ్గరకు వచ్చి యాక్టింగ్ నేర్చుకోండి. అనవసరమైన టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం రాకండి. ఏదైనా ఓపిక ఉండాలండి, ఓపిక లేకుండా మాత్రం ఎవరు రాకండి. ఓపిక చాలా అవసరము. నేనైతే మాత్రం ఈ ఒక్కదానికి మాత్రం నా దగ్గర జరిగేదానికి మాత్రం 100% నేను అవకాశం ఇస్తాను జరుగుతుంది. మనకి చాలామంది ఆర్టిస్టులు కావాలి. సో మనం ట్రైనింగ్ అయిన వ్యక్తులకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుందండి, ప్రతి ఒక్కరికి నేను ఇవ్వలేను. సో అర్థం చేసుకోండి, మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, వీళ్ళకి మనం అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. సో బయట అయితే మాత్రం ఆడిషన్ అనేది చేసుకోవాలి. మీరు ఆడిషన్లో సెలెక్ట్ అవుతేనే వాళ్ళు మీకు అవకాశాలు ఇస్తారు. మీకు క్యాస్టింగ్ సపోర్ట్ ఫుల్గా నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ మీకు యాక్టింగ్ స్కిల్స్ని మనం నేర్పించడం జరుగుతుంది. ఇది ఒకవేళ మీకు రాని పక్షంలో మాకు చెప్పొచ్చు, ఇలా నాకు అర్థం కాలేదు సార్ అన్నా కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వచ్చేంతవరకు నేను దాన్ని యాక్టింగ్ స్కిల్స్ని అయితే నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ క్యాస్టింగ్ సపోర్ట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు తెలియదన్నా కూడా నేను మీకు మంచి అండగా ఉంటాను, మంచి సపోర్ట్గా ఉంటాను. మీకు మంచి మీకైతే మంచి సపోర్ట్గా నేనైతే నిలబడతాను. ఎవరు తెలియదు అనే బాధపడకండి, నేనున్నాను. సో మీరు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు 100% నేను మీకు సపోర్ట్గా నేను నిలబడతాను. దానికి నేను పూర్తి సహకారం మీకు నేను అందిస్తాను. సో ఇది నా ఒక్కదానికే కాదండి, నా ఒక్క ఇండిపెండెంట్ మూవీస్కే కాదు, అది నేను ప్రొడ్యూసర్లు చూపించుకోవడానికి కోసం చేస్తున్నాను. సో ఇది ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మంచి హీరో క్వాలిటీ బాగుండాలండి. మనం హీరోయిన్ కోసం ప్లస్ పిన్ని క్యారెక్టర్ ఉన్నాయి, అమ్మ క్యారెక్టర్ ఉంది, అమ్మమ్మ క్యారెక్టర్లు ఉన్నాయి, చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఉన్నాయి, అందరు క్యారెక్టర్లు ఉన్నాయండి మన దాంట్లో. సో దీనికి ఖచ్చితంగా మనం ప్రజెంట్ అయితే ఒక టెంపరీ టైటిల్ అయితే పెట్టడం జరుగుతుందండి. అది బస్తీ లవ్. ప్రజెంట్ టెంపరీ టైటిల్ అది, ఇంకా అది ఫైనల్ కాదండి. సో అది ఇంకా మనం ఫైనల్లో ఏం టైటిల్ పెడితే బాగుంటుందండి అప్పుడు మేము డిసైడ్ చేస్తామండి. సో ఇది ఎవరైనా ఇంకా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వి మీరు అవకాశం పొందాలి, సినిమా అవకాశం మీరు పొందాలి అనుకున్న వాళ్ళు మన యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అయితే అవకాశం ఇస్తాం. ఓన్లీ ఈ ఒక అవకాశం వరకేనండి. నా దాంట్లో నేను డైరెక్షన్ చేయబోయే దాంట్లో మాత్రమేనండి. బయట మాత్రం ఆడిషన్లో మాత్రం మీరు సెలెక్ట్ అవ్వాలండి, అది మాత్రం మీరు మర్చిపోకండి. లేదంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. షార్ట్ ఫిల్మ్ కానీ, వెబ్ సిరీస్ కానీ, యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ కానీ, యూట్యూబ్ మూవీ కానీ, ఏదైనా ఎనీవన్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులను బట్టి, మీకు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మేము ఏదైతే చేస్తామో దాన్ని మీరు ఏదైతే మేము చెప్తామో అది మీకు ఒక అవకాశం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి నేను చెప్పేది. మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి. ఉంటానండి.